హై దోస్తులు, ఎట్లా మంచిగున్నారా? నేను మంచిగా ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈరోజు ఏంటంటే టాపిక్ బట్టలు మొత్తం సర్దుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. 9 months నుంచి సర్దలేను, ఎందుకంటే నేను హైదరాబాద్లో లేను, ఊర్లో ఉన్నా కాబట్టి ఏం చదవలేను. మొత్తం డస్ట్ అయిపోయిందన్నమాట. అసలు ఇంట్లో ఉండాలనే మనశ్శాంతి లేదు, అట్లా అయిపోయింది. నాకు డెలివరీ అయ్యి 3 months అయినా కూడా నేను కొంచెం కొంచెం చదువుకుంటున్నా, అంటే ఇల్లు అన్నీ సెట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మొత్తం డస్ట్, మళ్ళీ బాబు ఉన్నాడు, అతనికి కూడా ఎఫెక్ట్ కావచ్చు కదా అని చెప్పేసి మొత్తం మా మమ్మీ నేను మొత్తం క్లీన్ చేసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే ఉంది ప్రాసెసింగ్ అనమాట. ఇది ఒక్కటి క్లీన్ చేసుకున్నాను అనుకో సరిపోతుంది. ఇంకా మా ఆయన అయితే అసలు ఇంట్లో ఉన్నాడో అక్కడ ఉన్నాడో తెలీదు. ఇక్కడికి వస్తాడు, అక్కడికి వస్తాడు, ఏం వర్క్ చేయలేదు, అట్లనే వదిలేసిండు, లైట్గానే ఉన్నాడు అన్నమాట. ఇప్పుడైతే నేను వచ్చి అరుస్తుంటే ఇట్లా అంటుండు, నీ ఇష్టం చేసుకో, నాకైతే సంబంధం లేదు, నాకు అవన్నీ పనులు రావు. ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ కాకముందు అయితే మంచిగా వేసుకుంటా, ఆఫ్టర్ మ్యారేజ్కి అయితే మొత్తం బద్ధకం వచ్చేసింది. వాటర్ కానీ దేనికని అసలు అన్నీ నేనే చూసుకోవాలి. ఇప్పుడైతే అతనే చూసుకుంటాను, ఇంతకుముందు నేనే చూసుకునేదాన్ని. అసలు ఏం పని చెప్పొద్దు ఆయనకి, మంచిగా డ్యూటీ వేసుకుంటాడు, బయట తిరుగుతాడు, అంతే. నన్ను ఎక్కడికి తీసుకుపోడు. ఇప్పుడైతే బట్టలను చూద్దాము. ఇప్పుడైతే భయపడకండి బట్టలను చూసి ప్లీజ్. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఈ బట్టలను అంతవరకు తలపన తోకొచ్చేటట్టుంది. ఏం చేద్దాం. సో ఇవన్నీ సత్రాలే. ఇవన్నీ అసలు ఎట్లా అంటే ఒక్కటి చున్నీ దొరకట్లేదు, అసలు డ్రెస్సే దొరకట్లేదు. మా వారి అంటే ఎలాగోలా తీసుకుంటారు, నాకు మొత్తం చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు వీటిని చూస్తే తలనొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. ప్రస్తుతానికి అయితే అన్నీ తీసేసి నీట్గా సర్దామని ఫిక్స్ అయిపోయినా. అట్లా పడిపోయినమాట. అసలు డ్రెస్సులానే లేవు, అసలు ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్. అక్కడ ఏం దొరకవు అసలు బట్టలు, కోపం వచ్చేస్తుంది. ఈ టాపు మా మర్దల్ది బర్త్డేకి నాకు ఇచ్చింది, అయితే తను వేసుకోలేదా, నాకే ఇచ్చేసింది, నేనేం వేసుకుంటున్నా. అది ఇప్పుడైతే వేసుకోను, తర్వాత వేసుకుంటాను. ఇంకా చూపిస్తా చూడండి. ఆ డ్రెస్ నార్మల్గా తీసుకున్నాం. ఇవన్నీ అంతే. ఇది మీషోలో తీసుకున్న ఫీడింగ్ నైటీ, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది నైటీ మాత్రం. నాకు ఫేవరెట్ అనమాట. 450 ఏమో పడ్డది, కానీ మంచిగా ఉంటుంది. హ్యాపీ అది వేసుకున్నప్పుడల్లా, అంటే బేబీకి కూడా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే చాలా స్మూత్గా అండ్ మంచిగా ఉంటుంది, స్మూత్గా. ఇలాంటివి ఇట్లా చెమికిలకి ఇట్లా ఏం గుచ్చుకోకుండా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అన్నీ తీస్తున్నా, కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తా. ఈ డ్రెస్ అయితే మంచిగా ఉంటుంది, మా ఆయన కొనిచ్చిన పెళ్ళిన కొత్తలో ప్లాజో సెట్ అనమాట అది, కానీ వేసుకుంటలేను. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఇట్లనే పడేసి ఉన్నాయి, మొత్తం చదువుకోవాలి. ఇవన్నీ చదివే వరకు నేను ఏమైపోతానో. కింద ఒక డ్రెస్ పడ్డది, అందుకే తీస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రెస్ అయితే మోస్ట్ నాకు ఫుల్ నచ్చిన డ్రెస్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు ఇష్టం, మంచిగా ఉంటుంది. 2 years అవుతుంది, ఇంత కూడా అసలు ఖరాబ్ అనేది కాలేదు డ్రెస్. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అది వేసుకోవాలనిపిస్తే కానీ ఇప్పుడైతే రాదు. అప్పుడైతే సన్నగా ఉన్నా, ఇప్పుడైతే మొత్తం లావు అయిపోయాను అనమాట. ఇప్పుడైతే రాదు. సో అదైతే దాన్ని వదలబుద్ధి అయితే వేసుకోవాలనిపించింది, కానీ వేసుకోలేదు కదా, కొన్ని రోజులు స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే దానికి డోరీస్ కూడా వచ్చినాయి అనమాట టాప్కి, మంచిగా ఉంటుంది. ఇవన్నీ తీసేసి సర్దాలంటే నాకు ఎట్లా అవుతుంది, అయినా తప్పదు సర్దుకోక. ఎందుకంటే 9 months వరకు అంటే ఇల్లు ఎలా అయిపోతుంది చెప్పండి, ఘోరంగా అయిపోయింది కదా మా ఇల్లు. ఇంకా హౌస్ క్లీనింగ్ వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే టైం లేదు. అందుకే ఇదైతే అందరి ఇంట్లో కొత్త ఏం కాదు, పాతదే. కాకపోతే ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకోవడం అనేది హాబీ. నాకు ఇల్లు మాత్రం నీట్గా ఉండాలి, కొంచెం అట్లా ఉండగా నిద్ర పట్టదు. అది క్లీన్ చేసాక నేను మనిషిని కాదు. అండ్ అది ఏంటంటే మా వదిన ఇచ్చిన టాప్,
అది కూడా ఇప్పుడు రావట్లేదు, అప్పుడు వేసుకున్నాను, ఇప్పుడైతే రావట్లేదు. అండ్ అవన్నీ టీషర్ట్స్ అనమాట, జీన్స్ బాయ్వి. ఇది కూడా నాకు ఇష్టమైన టీషర్ట్, కంఫర్టబుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, వేసుకుంటే లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా. ఆ ఫ్రాక్ ఇప్పుడు చూపిస్తా చూడండి, మంచిగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఇవన్నీ వేసుకున్నవే, కాకపోతే ఇది ఒక చున్నీ మాత్రం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ చున్నీ 250 రూపీసే, కానీ స్మూత్ అండ్ సిల్క్గా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మంచిగా వేసుకున్నట్టు అనిపించదు, మంచిగా ఉంటుంది. ఇది నచ్చిన మ్యాచింగ్లో తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇది నేను కుట్టిన టాపే స్టిచ్ చేసిన క్రాఫ్ట్ మోడల్, మంచిగా ఉంటుంది. అసలు సుష్మిత టైలరింగ్స్లో నేర్చుకునే క్రాఫ్ట్ మోడల్ ఎట్లా స్టిచ్ చేయాలనేది మంచిగా ఉంటుంది. సూపర్ 4 మీటర్ క్లాత్లో తీసుకున్నా, అంటే 1 మీటర్ క్రాఫ్ట్కే వచ్చేస్తుంది. 3 మీటర్స్లో మంచి గేరాతో స్టిచ్ చేసుకున్న. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చిన దానికి. నాకు స్లీవ్లెస్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను అట్లా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసిన. నెక్స్ట్ ఏంటంటే ఇంకో టాప్ కూడా ఉంటుంది, అది బ్రాసో మోడల్ అన్నమాట, మంచిగా ఉంటుంది. అది మీషోలో కూడా క్లాత్ దొరుకుతుంది, కానీ 500 300 తెలీదు. నేను ఆఫ్లైన్లో తీసుకున్న మ్యాచింగ్ సెంటర్లో. మంచిగా ఉంటుంది క్లాత్ మాత్రం. చాలామంది అడిగారు స్టిచ్ చేసుకున్న తర్వాత, బాగుంది మాకు చేస్తావా అని చెప్పేసి. అప్పటికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అప్పుడే నేను చేయలేదు. నాకు ఎక్కువ అంటే బ్లాక్ అంటేనే ఇష్టం, నా కలర్ బ్లాకే, కానీ నాకు బ్లాక్ అంటేనే పిచ్చి. ఇదొకటి మా మమ్మీ శారీ అనమాట, యాష్ అండ్ వైట్, సూపర్ అంటే సూపర్ ఉండే అంబ్రెల్లా ఫ్రాక్. ఈ కటింగ్ కూడా నేను సుష్మిత టైలరింగ్స్లోనే చూసి నేర్చుకున్నాను. ఆ అక్క మాత్రం సూపర్గా చెప్తుంది కటింగ్, అండ్ అర్థమయ్యేలా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ సుష్మిత అక్క. అండ్ ఆమె ఛానల్ని ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సూపర్గా చెప్తుంది అక్కనైతే. ఒక్కటి కూడా అసలు మిస్టేక్ అనేది ఉండదు. మనం మంచిగా దానిపైన కాన్సన్ట్రేషన్గా కుట్టుకుంటే మాత్రం, స్టిచ్ చేస్తే మాత్రం మస్తు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒకటి ఇట్లాంటివే కాకుండా ఇంకొక ఫ్రాక్ కూడా ఆమె దాంట్లో చూసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చిన, దానికి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అది. కాకపోతే బ్లాక్ ఇచ్చిన నేను, ఆరెంజ్ ఎల్లో బాగుంటుంది కదా. అండ్ ఒకటి ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసిన, లాంగ్ మొత్తం సారీ మొత్తం లేయర్గా తీసుకున్నాను నేను, మొత్తం ఫ్లోర్ లెంత్ అనమాట, బాగుంటుంది. ఇప్పుడు నేను సర్దుకునే ఆఫ్టర్ బిఫోర్ చూడండి ఎట్లా పెట్టుకున్నాను నేను. అక్కడ టవల్స్, కింద బెడ్షీట్స్, ఇక్కడనేమో మొత్తం ఆయన టీషర్ట్స్, షార్ట్స్, పైన షర్ట్స్, ఇక్కడేమో జీన్స్, అక్కడ మ్యాక్సీ. అండ్ నేను అవన్నీ నా డ్రెస్లు అన్నమాట. నేను ఇంత కష్టపడి చదివినా కూడా ఒక 1 2 3 డేస్లో కూడా మళ్ళీ మొత్తం పీకి కుప్ప పెడతాడు మా ఆయన వారు. అంతవరకు నా ఛానల్ చూసిన థ్యాంక్ యూ.